అబ్బో! బంగారం ధరలు భగ్గున మండుతున్నాయి. ముట్టుకుంటే మూర్ఛ రోగం వచ్చినట్టే కరెంట్ షాక్ కొట్టినంత పనిచేస్తున్నది బంగారం. ఇప్పుడొద్దు, ఇంకో 4 రోజులు ఆగితే ఏమన్నా ధరలు తగ్గొచ్చు అని ఇన్ని రోజులు ఆగినోళ్ళ ఆశలను ఆగం చేస్తున్నాయి బంగారం ధరలు. రోజు రోజుకు పెరుగుకుంటా పైకే పోతున్నాయి. 3, 4 ఏండ్ల కింద 40, 50 వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కినంత పనిచేసింది. తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారానికి 1,25,000కు వాకిందంటే చిన్న ముచ్చట. నిన్న మొన్నటి దాకా ₹1,00,000 దాటిపోతే వాయ్యో వావో అని మొత్తుకున్నాం. మన మైక్ టీవీ ముచ్చట్ల వార్తలలో కూడా మస్తుగా చెప్పుకున్నాం. ప్రపంచ దేశాలు పెట్టుబడి మొత్తం బంగారం మీదనే పెడుతున్నాయి. ఎక్కువ తక్కువ కొని బ్యాంకులలో పెడుతున్నాయి. అందుకే ధరలు ఇంకింత పెరిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇప్పుడే కొనుండ్రా అని కూడా చెప్పినాం. మరి ఎంతమంది ముందుగానే కొన్నారో ఏమో కానీ ఒకవేళ కొనుక్కుంటే మాత్రం మీరు అదృష్టవంతులేనబ్బా. బంగారం ముచ్చట ఇట్లుంటే నేనేం తక్కువ కాదు అన్నట్టు వెండి రేటు పెంచుకుంటా బంగారంతోని పోటీ పడుతున్నది ధరలు పెంచుకున్నట్లా. కిలో వెండికి 1,56,000 ధర వలుకుతున్నదంటే వెండి కూడా జరంతా తొండి చేస్తున్నట్టే కదా. ఒక్క ఏడాదిలోనే సగం ధర పెరిగిందంటే బయటి దేశాలు బంగారం మీద ఏ తిరిగా పెట్టుబడి పెడుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బంగారం మీద కాయసున్నోళ్ళు కొనుక్కుంటే మంచిది. తులం 1,50,000, 2 లక్షలు అయిన తర్వాత చేతులు విసుక్కుంటే ఏం ఫాయిదా ఉండదు అని అంటుర్రు బంగారం వ్యాపారం చేసేటోళ్ళంతా. అమ్మయ్య, మొత్తానికి దున్నపోతు పంచాయతీ తెగింది. గదేనుల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నువ్వు దున్నపోతాను తిట్టిన పంచాయతీ తెగింది అంటున్నా. తోటి మంత్రిని పట్టుకొని గంత పెద్ద మాట హల్కగా ఎట్లా అంటాడు? మనుషులను తిలవలేదా? ఎట్లా పడితే అట్లా తిడితే ఊకునే దానికి మాకు ఇచ్చేట్లేదా అన్నట్టు మాదిగా కులస్తులు మస్తు కోపం చేసిండ్రు. ఇదేదో కథ అడ్డం తిరిగి నిలువుతో కాంగ్రెస్ పార్టీని కష్టాల పాలు చేస్తుంది అనుకున్నారో ఏమో. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ ను ఇంటికి పిలుచుకొని అడ్లూరి లక్ష్మణ్ ను లక్షణంగా క్షమాపణ కోరేటట్టు చేసిండు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. మేమంతా కలిసిమెలిసి బతికినోళ్ళము, ఒకళ్ళని ఇంకోళ్ళు బాధ పెట్టాలా అనుకునేటోళ్ళం కాదు అన్నట్టు చెప్పిండు. ఇక ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మనసులో ఉన్న బాధ మొత్తం దిగిపోయింది కావచ్చు. మరి లేకుంటే ఏంది, కరీంనగర్ జిల్లాల కలగల్పు ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నే దున్నపోతు అంటే దుఃఖం రాదా? ఇంకెవ్వల మాట అంటే ఇంత బాధపడేటోని కాదు అనుకున్నాడు కావచ్చు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎప్పుడైతే క్షమించు అని పొన్నం అన్నాడో అందరు ఒక్క కాన్ని కలిసి భోజనాలు చేసిండ్రు. ఏ గాదానికే ఫీల్ అయితే ఎట్లనే లక్ష్మణ్ అన్న అని పొన్నామంటే ఇంకెప్పుడు అట్లా అనుకుంటే నేను ఓర్చుకుని ఉండేటోని కావచ్చు. కానీ ఇప్పుడు మన మంత్రులం కదే, మళ్ళా నువ్వు అన్నది ఎక్కడనో కాదు మీడియా మైక్ల ముంగట అంటే డప్పు కొట్టి సాటింపు వేసినట్టు అయినాయే. పబ్లిక్ లో నేను మస్తు పలసగా అయితేనే అందుకే బాధ అనిపించింది అని మంత్రులు ఇద్దరు మాట్లాడుకున్నారు కావచ్చు. అగ చూడండి పక్కకే కూర్చొని పక్క నవ్వుకుంటే ఎట్లా తింటున్నారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ ఓన్రీ తిట్టుకున్నా కొట్టుకున్నా ఎంబటే కలిసిపోయే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకే సాధ్యం కావచ్చు కదా.